హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు Bsnl బ్రాడ్బ్యాండ్ మోడియం TDSL300v2 అనే మోడియంని మనం కాన్ఫిగర్ చేద్దాం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా బ్రౌజర్లో 192.168.1.1 అనే అడ్రస్ని టైప్ చేసినట్టయితే మన మోడియం ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుద్ది. ఇది వచ్చేసి మోడియం యొక్క స్టేటస్. ఇంకా కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా నెట్ రావట్లేదు. ఇప్పుడు ముందుగా ఇంటర్ఫేస్ సెటప్లోకి వెళ్ళాలి. ఇంటర్ఫేస్ సెటప్లోకి వెళ్ళాక మనకి PVCS సమరీ అని కనిపిస్తుంది అనమాట. ఇక్కడ PVC 0 అని ఉంది. మామూలుగా PVC 7 ఉంటాయన్నమాట. అవన్నీ అనవసరం, వాటన్నింటినీ డిలీట్ చేసేసి PVC 0 అనే మాత్రం దాన్ని ఉంచుకోవాలి. నేను 1 by 1 అన్నీ డిలీట్ చేసేస్తాను. అంటే PVC 0ని డిలీట్ చేయొద్దు, PVC 1 నుంచి PVC 7 వరకు డిలీట్ చేసేయాలి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసుకొని PVC 1 అని పెట్టుకొని కిందకి స్క్రోల్ చేస్తే డిలీట్ అనే బటన్ ఉంటుంది, డిలీట్ చేసేయాలి. ఈ విధంగా మనం అన్ని PVCని డిలీట్ చేసేసుకోవాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇవన్నీ ఉండటం వల్ల కొన్నిసార్లు మోడియము ఎక్కువ యూజ్ చేసేటప్పుడు హ్యాంగ్ అవ్వటం లేదా రీసెట్ అడగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని అన్నిటిని డిలీట్ చేసేసి ఒకటి దాన్ని మాత్రం ఉంచుకున్నాం. నేను అన్నీ డిలీట్ చేసాను. ఇప్పుడు PVC 0 అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. PVC సెలెక్ట్ చేసుకొని ముందుగా సర్వీస్ నేమ్ అనే దాన్ని ఇవ్వాలి. Bsnl సర్వీస్ నేమ్ ఏపీలో అయితే డేటా 1 అన్నమాట. ఇంకా యూజర్ నేమ్, పాస్వర్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇస్తారు, వాటిని మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకొని సేవ్ అనే బటన్ని క్లిక్ చేస్తే మనం ఇచ్చిన అవన్నీ సేవ్ అయిపోతాయి. నేను సేవ్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంటర్ఫేస్ సెటప్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు వైర్లెస్ సెటప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ మోడియంలో వైఫై ఇన్బిల్ట్గా ఉంది కాబట్టి మనం వైఫైని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డియాక్టివేట్లో ఉన్నదాన్ని యాక్టివేట్లో పెట్టుకోవాలి. యాక్టివేట్లో పెట్టుకుని మిగతా అన్నీ హైలైట్ అవుతాయి. ఇక కిందకు వచ్చేసరికి SSID అనేది Bsnl ఏపీ అని ఉంది కదా, దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మన నేమ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు, అంటే వైఫై నేమ్ అన్నమాట. ఇంకా సెక్యూరిటీ అనేది మార్చాల్సిన అవసరం లేదు, హై సెక్యూరిటీలోనే ఉంది. ఇంకా పాస్వర్డ్, వైఫై పాస్వర్డ్ అనే దాన్ని మనకు నచ్చిన విధంగా మనం ఇచ్చుకోవచ్చు. ఇంకా మ్యాక్ అడ్రస్ ఫిల్టర్ అనే దాంట్లో మాత్రం యాక్టివేట్ అని ఉంది, దాన్ని డీయాక్టివేట్ చేయాలా. ఎందుకంటే యాక్టివేట్ అనే దాంట్లో ఉంచితే మనం అక్కడ ఇచ్చిన మ్యాక్ ఐడీలకి తప్పించి బయట వేరే వాటికి వైఫై రాదు. అందుకని డీయాక్టివేట్ ఇస్తే అన్ని డివైజెస్కి మనకి వైఫై కనెక్ట్ అవుద్ది అనమాట. ఇది ఇచ్చేసిన తర్వాత మనం సేవ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. సేవ్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇచ్చిన అన్నీ సేవ్ అయిపోతాయి. ఇంకా ఫైనల్గా చేయాల్సింది మన రీస్టార్ట్ అనమాట. ఇంకా మనం మెయింటెనెన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మెయింటెనెన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే సిస్టమ్ రీస్టార్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ కరెంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. కరెంట్ సెట్టింగ్స్ అలాగే ఉంచి రీస్టార్ట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. మన మోడెం అనేది రీస్టార్ట్ అవుతుంది. ఓకే, రీస్టార్ట్ అనేది కంప్లీట్ అయింది. లాగిన్ అయిపోయి వచ్చింది. యూజర్ నేమ్లో అడ్మిన్, పాస్వర్డ్లో అడ్మిన్ అని టైప్ చేసి ఓకే చేయాలి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి స్టేటస్లో మనకి డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే మనకి నెట్ కనెక్ట్ అయింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.